జిల్లా జమ్మలమడుగు పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు భారత తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహాజన్ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లిన నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో విశ్వనాథ్ మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్న బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. కాబట్టి అన్ని వర్గాల కోసం వచ్చేటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మనం రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకొంటే గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారి కంటే గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ప్రజెంట్ లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిరంతరం శ్రమించేవాడు, నిరంతరం ప్రజా సమస్యల కోసం పనిచేసేవాడు, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళేవాడు, వాళ్ళకు న్యాయం చేసేవాడు, ఎవరి సమస్య వచ్చినా కూడా ప్రశ్నించి నడి రోడ్డు పని నిలబెట్టేటువంటి వాడు మందకృష్ణ మాదిగ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరం కలిపి కూడా ఒక నాయకుని తయారు చేసుకుందాం, ఒక నిస్వార్థమైన నాయకుని తయారు చేసుకుందాం. ఆయన ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలనో మినిస్టర్ కావాలనో ఆయనకు కోరికలు లేవు. మందకృష్ణ మాదిగ గారికి అలాంటి ఆలోచన లేదు. కానీ ఈ సమాజంలో ఉన్న వర్గం ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వెలువాళ్ళలో నెట్టివేయబడ్డారో, ఎవరైతే వెనుకొన్న వాళ్ళు అంటున్నారో, ఎవరైతే తక్కువ అల్ప సంఖ్యలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా రేపు రాజకీయంగా ముందు తీసుకోవడం కోసం మందకృష్ణ మాదిగ గారు పనిచేస్తారన్న విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకుని వస్తాను. కానీ వచ్చి ఇదిగో ఈ మహనీయుల యొక్క ఆదర్శాన్ని అంతా కూడా మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఈ సమాజంలో సామాజిక న్యాయాన్ని కోరుకున్నారు, ఈ సమాజంలో సమానత్వాన్ని కోరుకున్నారు, హక్కులు కోరుకున్నారు, గౌరవంగా జీవించేటువంటి మరి పరిస్థితిని వాళ్ళు కోరుకున్నారు. ఆ యొక్క వాటిని జయించడం కోసం, వాటిని సాధించడం కోసం మనం అందరం కూడా నిరంతరం శ్రమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.